వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఇంతటికీ ఆ గుడ్ న్యూస్ ఏంటనేది కూడా వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలియజేస్తాను. అలాగే ఈ వీడియోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా షేర్ చేయండి. ఏపీలో ఉద్యోగులకు మరో కొత్త విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వ శాఖల్లో పనితీరులో సంబంధం లేకుండా సాగిపోతున్నటువంటి ఉద్యోగుల జీవన విధానాన్ని మార్చేందుకు ఈ ప్లాన్ చేస్తున్నారట. ఇవాళ దీనిపైన అధికారులు సీఎం చంద్రబాబుకు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వీటి ప్రకారం ఇకపై నుంచి కూడా మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు పలు ప్రయోజనాలు కూడా అందించబోతున్నారు. అలాగే పనితీరు బాగలేకపోతే ఏం చేయాలో కూడా చంద్రబాబు సూచించారట. ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడం, ప్రభుత్వ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులంతా కూడా పనిచేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆదేశాలు అయితే ఇచ్చేశారు. అంటే ఉద్యోగుల పనితీరును ఇక్కడ మదింపు చేస్తున్న క్రమంలో పనితీరు సరిగా లేని వారికి కూడా మోటివేట్, అంటే ఒక రకంగా చెప్పాలంటే మోటివేట్ కూడా చేయడంతో పాటుగా బాగా పనిచేస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించాలని కూడా అటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో చక్కగా పనిచేస్తూ ప్రజల మెప్పు పొందినటువంటి ఉద్యోగులు గుర్తించి వాళ్ళకు ప్రోత్సహించే బాగుంటుందని కూడా సీఎం చేసినటువంటి ఈ ఆలోచన పలువురు అధికారులు బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారు. పనిచేసే ఉద్యోగులకు ఈ తరహా అభినందించడం ఇది తొలిసారి అవుతుందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ రకమైనటువంటి విధానం వల్ల కూడా ఉద్యోగుల్లో కొంత పోటీతత్వం పెరుగుతుందని కూడా ఉన్నతాధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. బాగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు గుర్తించడం పాటుగా వారికి అభినందన లేఖలు పంపించాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. ఒకవైపు పనితీరు మందగిస్తే, అంటే బాగా చేయకపోతే, మరోవైపు ప్రతి నెల బాగా చేస్తున్నటువంటి వారికి, ఇటు బాగా చేయని వారికి మోటివేషన్ చేసి బాగా చేసేలాగా, బాగా చేసే వాళ్ళకి అభినందనలు తెలుపుతూ లేఖలు పంపాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం చెప్పుకొచ్చారు. బాగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అప్రిషియేషన్ చేసే లెటర్లు ఇవ్వడమే కాకుండా వారికి వ్యక్తిగత రివార్డులు కూడా అందించాలని కూడా వారికి చెప్పుకొచ్చారు. ఒక రకంగా ఇది ఉద్యోగుల్లో పోటీతత్వంతో పాటుగా వారు బాగా చేసినట్లయితే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. అంటే కొంత లంచం ఇటువంటివన్నీ కూడా తగ్గిపోయి వారిలో పోటీతత్వంతో మంచి చేస్తే, అంటే ఎక్కువ పని చేసిన వారికి కూడా ఒక రకంగా వారికి ప్రమోషన్లు కావచ్చు, లేదా ఇంక్రిమెంట్లు విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా బాగా చేస్తారని కూడా అనుకోవచ్చు. చూద్దాం మరి ఏ విధంగా ఉద్యోగులు ఉంటాయి, ఈ ఉద్యోగులు ఎటువంటి పనితీరు కనబరుస్తారు, దీంతో మార్పు వస్తుందా లేదని కూడా చూడాలి. మీరేమనుకుంటున్నారో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.